ఈ చూస్తున్నది మీరు చూస్తున్నారు అనుకోండి, కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కానీ మేము చూడట్లేదు, చూడడం కూడా. మీకు నచ్చినట్టుగా చండాలంగా ఉంది ఎదవలారా ఏం మాట్లాడుతున్నారని చెప్పండి, పర్లేదు, నో ప్రాబ్లమ్స్. మాస్టర్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారని చెప్పడం నో ప్రాబ్లమ్స్. అంటే అది మీ స్వతంత్రం అనమాట. అందుకని మీ స్వతంత్రాన్ని ఇప్పుడు మేము ఎవరు తక్కువ చేయకూడదు. మీకు ఎలా మాట్లాడాలనుకుంటున్నావో చూసిన దాన్ని బట్టి మీరు ఎలా రియాక్షన్ అవ్వాలనుకున్నా అలా అవ్వండి. ఎందుకంటే మేము ఎలా మాట్లాడదలుచున్నాం అలా మాట్లాడుతున్నాం కాబట్టి మీకు మేము మాట్లాడినప్పుడు మీకు ఆ స్వతంత్రం ఉండాలి కదా. కరెక్టే కదా మిస్టర్ అంతే కదా. స్వామి గురూజీ గారు కరెక్ట్ చెప్పారు మాస్టర్స్ కూడా. ఎందుకంటే మాస్టర్ మ్యాక్సిమం వాళ్ళ అనుభవాలు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మీకు నచ్చితే స్వీకరించండి, నచ్చకపోతే వదిలేయండి. ఎందుకంటే వీళ్ళకు మీరు నచ్చినా ఒకే విధంగా ఉన్నారు, నచ్చకపోయినా ఒకే విధంగా. వీళ్ళ ఏంటంటే వాళ్ళ అనుభవాలు నచ్చితే మీరు కొంచెం ముందుకు పోతారు, మీరే పోతారు, లేకపోతే మీ ఇష్టం. అది అదే మీరు లైక్ కొట్టకాకండి, సబ్స్క్రైబ్ చేసుకోకండి, అది మీ ఇష్టము. అది మీ కొట్టుకోరు, లేకపోతే అది మీ ఇష్టం. అది అద్భుతమైన గార్డెన్ చూడండి. ఈ చెట్టు లోపల కలర్ ఏమన్నా కలిపారా? ఈ రెడ్ కలరు, ఆ ఎల్లో కలరు, ఈ వైట్ కలరు, అది చూడండి ఎట్లా ఉన్నాయో. ఇట్లా ఇట్లా ఎన్నో రకాల ప్రపంచం ప్రకృతే మనల్ని ఇలా సృష్టిలోనే రకాలుగా సృష్టించబడింది అనేది ఇక్కడ చూసిన తర్వాత ఒకటి అర్థమవుతుంది మాస్టర్ గారు. చెప్పండి గురుగారు. ఏంటంటే ఇందులో కలర్స్ కలర్ఫుల్ గా రావటము, అది ప్రకృతికి మమేకమై ఉంది కాబట్టి ఫుల్ఫిల్ గా ప్రకృతిలో ఆస్వాదిస్తుంది కాబట్టి దాంట్లో భగవంతుడు పెట్టినటువంటి ఏవైతే ఫుల్ఫిల్ గా ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చి కలర్ రూపంగా కనపడతాయి. అవి ఆనందం. అవి అన్ని కూడా ఎందుకు ఫుల్ఫిల్ గా ఉన్నాయంటే కారణం ఒకటి ప్రకృతిలో మమేకమైంది. అదే మానవుడు ప్రకృతికి మమేకం కాకుండా సొంత తెలివితోటి ఉపయోగించి అస్తవస్తంగా అది ఏవైతే పువ్వులు కలర్ఫుల్ గా ఎలా వచ్చిందో అలా రాకుండా తను ఒక గీతలు డిజైన్ అట్లా కలర్ఫుల్ లేదు. లాస్ట్ కి వచ్చేవారు నెగిటివ్ థాట్స్ ఫుల్ నిండుకొని ఆడు ఇంకా రింపి అస్తవస్తంగా మారుతున్నాడు. ఒకవేళ తెలుసుకొని ప్రకృతి లాగా ఉండి మమేకం అయితే ఈ పూలు పూసినట్టు, పూలు అందంగా కనపడుతున్నట్టు, తన పూలు ఏ విధంగా ఆనందపడుతూ ఇతరులకు ఆనందం ఇస్తున్నాయో, ఆహ్లాదకరంగా ఇస్తున్నాయో, అట్లనే మానవుడు కూడా ప్రకృతిలో మమేకమై అర్థం చేసుకొని ఫుల్ఫిల్ గా ఉండి ఆనందంగా ఉంటూ ఇతరులను ఆనందంగా పరుస్తాడు. మీరు కూడా ఎంతో కొంత ఈ పూలలాగా మారుతారంటే మారితే చాలా బాగుంది. వీక్షించండి, లేకపోతే మా వాడిపోయిన పువ్వులాగానే ఉంటారు. అది చెట్టుకు విలువ లేదు, కాయని చెట్టుకు విలువ లేదు, కాసిన చెట్టుకే రాలే దెబ్బలు అన్నట్టు ఈ జ్ఞానం చెప్పినటువంటి వాళ్ళకే విమర్శలు వస్తుంటాయి. అవి పట్టించుకోడు కాబట్టి ముందుకు వెళ్ళే ఆలోచన ఉంటది. కాబట్టి పరమాత్మను తెలుసుకొని ఒక లైటు వెలుగుతూ ఇతరులను వెలిగించినట్టు ఇతరులను పట్టించుకోకుండా జనాల్ని కూడా ముందుకు నడిపించేటువంటి వాడే గొప్పవాడు. కాబట్టి మీరు కూడా ఆస్వాదించండి పువ్వుల్లాగా. థ్యాంక్ యూ.